క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయం వేళ ఈ ప్రత్యేకమైన సమయానికి దేవుని యొక్క చేతి పనులైన సృష్టి రహస్యాల యొక్క గుట్టు విప్పే ఈ అద్భుతమైన పాఠానికి విచ్చేసి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరికొన్ని విశేషమైన సంగతులను పరిశీలించడానికి మీ అందరినీ కూడా ఈ ఖగోళంలోనికి లేదా ఈ విశ్వాంతరాలలోనికి తీసుకువెళ్ళబోతున్నాను. ఆసక్తితో చూడండి. బైబిల్ అనగానే ఒక చిన్న పుస్తకంగా, ఒక మతానికి సంబంధించిన గ్రంథంగా ఈరోజు ఎదురు చూస్తున్న మరి ఈ మానవాళికి బుద్ధి చెప్పే అనేక సంగతులను, మరి దేవుని బాహుబలాన్ని చాటి దేవుని ప్రజ్ఞను చూపే గొప్ప బైబిల్, ఆ బైబిల్లోని వ్రాయబడిన ఈ ఖగోళానికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి అనేక రహస్యాలను బైబిల్ ఎలా బయలుపరిచిందో అన్నది మరి చూస్తూ, బైబిల్ను చదువుతూ అనేక సంగతులు మనం నేర్చుకుందాం. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా మనిషి ఈరోజు ఈ భూమిని విడిచి విశ్వాంతరాలలోనికి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికే మనకు దగ్గరగా ఉన్న చంద్రగ్రహానికి వెళ్ళొచ్చాడు. మరి ఆ తర్వాత ఉన్న గ్రహం సౌర కుటుంబంలోని 4వ గ్రహం అయిన అంగారక గ్రహం మీదకి వెళ్ళడానికి మనిషి పరుగులు తీస్తున్నాడు. అదే ఎలాన్ మస్క్, అలాగే స్పేస్ ఎక్స్ కంపెనీ, మరి అమెరికా ప్రభుత్వంతో సంయుక్తంగా జరిపిస్తున్న ఒక పెద్ద ప్రయోగంలో 2022 నుంచి మొదలుపెట్టి 2024 నాటికి, అనగా నేటికి మరో 4 సంవత్సరాలలో అంగారకుని పైన మరి మనుషులను ఉంచడానికి అన్ని ఏర్పాట్లు, కొన్ని కోట్ల బిలియన్ డాలర్ల ప్రాజెక్టును తయారు చేస్తున్నారు అన్నది మరి జగమెరిగిన సత్యం. అయితే ఈరోజు మనిషి భూమి మీద నుంచి బయలుదేరుతున్న ఈ ప్రయాణంలో అంగారకుని చేరడానికి ఎంత దూరంలో, ఎంత వేగం అతడు ప్రయాణిస్తే ఎంతసేపటికి అతను చేరుతాడు అన్నది గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అనగా సుమారు 6 నెలలకు పైగా, 6 నుండి 8 నెలలకు పైగా మనిషి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలా ప్రయాణం చేసుకుంటూ అంగారకుడి మీద కాలు పెట్టాలి. మరి అలా అంగారకుడి మీద కాలు పెట్టడానికి, ఆ దూరాన్ని ఛేదించడానికి 1 గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగాన్ని మనిషి పూరించాలి అనుకుంటున్నాడు, సాధించాలి అనుకుంటున్నాడు, ఆ వేగంతో ప్రయాణించాలి అనుకుంటున్నాడు. ఇలా చేయటం వల్ల మనుషులకు ఒరిగేది ఏముంది అనేది మనం ఎపిసోడ్స్ అన్నింటిలోనూ ముందుకు వెళ్ళే కొద్దీ బైబిల్ చెప్పిన మరి సాక్ష్యాలు, నిజాలు, దానికి సంబంధించిన అపురూపమైన సత్యాలను మనం చదివి తెలుసుకుందాం. అయితే దానికి ముందు ఈ విశ్వం గూర్చి దేవుడు ఒకసారి బైబిల్లో ఏమన్నాడో ఒక మంచి మాటను ఈ సందర్భంలో మీ ముందు చదివి వినిపించాలని ఆలోచన కలిగి ఉన్నాను. మొదటగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఈ విశ్వం గూర్చి ఏమంటున్నాడు? నా చేతులు ఆకాశములను విశాలపరచెను అంటున్నాడు. చూడండి, వాటి సర్వ సమూహం, సర్వము ఉంది అందులో, సమూహాలు అంటున్నాడు. చూడండి, సమూహాలు ఇవన్నీ ఏమండి? ఖగోళ శాస్త్రానికి ఊపిరి రాకముందే, ఈ ఖగోళాన్ని గూర్చి మనిషి పరిశోధన సాగించక ముందే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం సుమారు 1500 నుంచి 1000 ఏండ్ల మధ్యకాలంలో రాయబడుతున్న ఈ అపురూపమైన సత్యాలను మీరు గ్రహించాలి. బైబిల్లో గతంలో మనం చదువుకున్నట్లుగా ఒకసారి మన కనులను పైకెత్తి ఈ ఆకాశ విశాలాన్ని దేవుడు చూడమని చెప్పాడు. అందులో ఆయన సృష్టించిన నక్షత్రాలు, నక్షత్ర మండలాలు అవన్నీ మనకు కనబడుతున్నాయి. కానీ మనిషి సహజమైన ఈ నేత్రానికి కనిపించేది కొన్ని మాత్రమే, కొంత దూరాన్ని మాత్రమే మనిషి చూడగలడు. అందుకు మనిషి ఏం చేశాడంటే, ఈ విశ్వంలోనికి, అనగా భూకక్షను దాటి కొంత దూరంలో ఈ మధ్య కొన్ని దశాబ్దాల క్రితం హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అనే దాన్ని వాళ్ళు ప్రయోగించారు. అంటే భూమి మీద నుంచి ఒకవేళ విశ్వాంతరాలలోనికి తొంగి చూడాలి అంటే మరి వాతావరణం, మేఘాలు ఇవన్నీ కొన్ని సందర్భాల్లో అభ్యంతర కారణంగా ఉండొచ్చు. కనుక విశ్వంలోనికి చూడడానికి హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అనే దానిని విశ్వంలోనే మనిషి ఈ భూమి పైన కక్షలో దాన్ని మరి పరిభ్రమింపజేస్తూ ఉన్నాడు. దాని ద్వారా మరి విశ్వం యొక్క దూరాన్ని, విశ్వంలో దాచబడిన అనేక రహస్యాలను, సత్యాలను తెలుసుకోవడానికి మనిషి నిరంతరం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. మరి పవర్ఫుల్
అది మ్యాగ్నెటిక్ చూపుతో అది ఏం చేస్తుందంటే విశ్వంలోనికి తొంగు చూస్తుంది. అనేక సంగతులను నిజంగా అది మనకు తెలియజేసింది. మనిషి అందులో లేడు. ఆ హబుల్ స్పేస్ టెలిస్కోప్లో కేవలం ఒక యంత్రంగా అది ఈ ఆకాశంలో కదులుతూ విశ్వాంతరాలలోనికి తొంగు చూస్తుంది. అలా తొంగి చూడడం వల్ల దేవుడు నిజంగా రాయించిన అనేక మాటలను ఈరోజు నిజాలుగా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్న మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? నా చేతులు ఆకాశములను అంటున్నాడు చూడండి. విశాలపరిచెను. చాలా విశాలమైనవి, అవి ఇరుకిరుకుగా ఉన్నవి కావు. చాలా విశాలత అనగానే ఎంతో కావలసినంత స్పేస్ అంటారు, వైశాల్యము అంటారు దాన్ని, ఎంతో కావలసినంత ఖాళీ అంటారు దాన్ని మన భాషలో చెప్పుకోవాలి అంటే. కనుక ఈ విశ్వాంతరాలను దేవుడు పరిచాడటండి. ఆకాశాన్ని ఏం చేశాడటండి? ఆకాశములను విశాలపరిచెను. వాటి సర్వ సమూహమునకు, వాటిలో ఏం పెట్టాడంటే సర్వ సమూహములు అంటున్నాడు చూడండి. వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఆజ్ఞ ఇచ్చాడట అంటే అవన్నీ పరిగెడుతున్నాయండి. ఏదో ఆజ్ఞ ఆయన ఇచ్చాడు, అవన్నీ కదులుతున్నాయి. నిజంగా విశ్వంలోనికి మనం నిజంగా తొంగి చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుందర్రా. ఈరోజు మనం ఉన్న భూమి, ఈ భూగోళం చాలా చిన్నదండి. ఒకసారి భూమి మీద నుంచి మిమ్మల్ని విశ్వంలోనికి తీసుకుని వెళతాను. మనిషి సహజంగా వాడు చూడగలిగినంత దూరం ఎంతవరకు వాడు వెళ్ళగలిగాడు, ఎంత దూరాన్ని వాడు చూడగలిగాడు అనేది ఒక చిన్న వీడియోలో ఇప్పుడు మీకు ఒక కాస్మిక్ ఐ అంటే ఈరోజు కాస్మాస్ అంటే స్పేస్ని కాస్మాస్ అని కూడా పిలుస్తారు. కనుక దీనిలో భూమి మీద నుంచి ఒకళ్ళు నరుడు ప్రయాణిస్తే వాడు ఎంత దూరం వెళ్ళగలడు, ఈ విశ్వం ఎంతగా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి భూమి మీద కనిపిస్తున్న ఒక స్త్రీ మనకు కనబడుతుంది. పార్కులో పడుకుంది, మైదానంలో, పచ్చటి మైదానంలో. అక్కడి నుంచి ఒకళ్ళు జూమ్ అవుట్ అంటే వెనక్కి విశ్వంలోనికి ఒకళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతే అదిగోండి వెళుతున్నా. ఓకే నాన్న, స్పీడ్లో పెట్టండి, నార్మల్ స్పీడ్లోనే పెట్టండి, పర్వాలేదు. ఇలా భూమిపై ఉన్న ఈ ప్రదేశాన్ని విడిచిపెడుతూ చూడండి, మన ఆకాశంలోనికి ఎగిసిపోతున్నాం. వెళుతున్నాం, మనమంతా మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. ఇవి కేవలం దృశ్యరూపకమైన తర్వాత ప్రాక్టికల్ ఇమేజెస్ అనేవి మీకు చూపించబోతున్నాను. ఏమండి, ఒక 1000 కిలోమీటర్ల కిందన చూసారా మీకు బార్ కనబడుతుంది. అది ఒక 10,000 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్లు. ఒక్క నిమిషాలుగా ఆపినాన అంటే 1,000,000 కిలోమీటర్ల దూరం అంటే 1000 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళేసరికి భూమి చూసారా ఎంత చిన్నగా మారిపోయిందో. ఏమండి, కిలోమీటర్లు అండి, 1,000,000 కిలోమీటర్లు అండి. 1 కిలోమీటర్ కాదండి, 100 కిలోమీటర్లు కాదండి, 1,000,000 కిలోమీటర్ల దూరం అండి ఇది. ఓకే, ఇంకా వెళదాం, ఇంకా పైకి వెళదాం. మనిషి ఎంతవరకు వెళ్ళగలిగాడు అనేది. ఏమండి, 10 మిలియన్ కిలోమీటర్లకు వెళ్ళేసరికి అదిగోండి ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఈ సౌర కుటుంబం మనకు కనబడుతుంది. సూర్యుడు, దాని చుట్టూ ఉన్న గ్రహాలు మనకు కనబడుతున్నాయి. ఇన్నర్ ప్లానెట్స్ అన్నారు. ఆ తర్వాత అవుటర్ ప్లానెట్స్, ఎందుకంటే ఆ గోళాలకు సంబంధించి కూడా తర్వాత మీకు వివరణ ఇస్తాను. ఇక 10 బిలియన్ కిలోమీటర్స్, 100 బిలియన్ కిలోమీటర్లు ఇంకా దూరంకి వెళ్ళేసరికి ప్లానెట్స్, చిన్నగా కనబడే గ్రహాలు. ఏమండి, ఆర్ట్ క్లౌడ్ అనేసరికి ఇదంతా ఒక ధూళి మేఘం లాంటిది అనమాట. ఏమండి, అవుటర్ క్లౌడ్ అంటారు. అంటే ఈ సౌర కుటుంబానికి ఆవల ఉన్న నక్షత్రాలు. ఇదిగో మనం చూస్తున్నాం నైబరింగ్ స్టార్స్ అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రాలు. 100 కాంతి సంవత్సరాల కిందన చూడండి, కాంతి సంవత్సరాలు అంటున్నాడు చూడండి. అంటే కిలోమీటర్ల వేగం పోయిందండి. ఎందుకంటే మనిషి ఈరోజు వేగాన్ని కనిపెట్టడానికి ఇదిగోండి ప్లీడీస్ అని కానీ, ఆరియన్ అని కానీ ఇవన్నీ బైబిల్లో మనకు కనబడతాయి. ఏమండి, ఇవన్నీ కూడా సప్తర్షి నక్షత్ర మండలం అని కానీ, లేదంటే వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు రాబోయే ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా ఈ నక్షత్రాలను గురించిన పూర్తి వివరం మీకు ఇవ్వబోతున్నాను బైబిల్ను బట్టి. ఏమండి, 1000 లైట్ ఇయర్స్, 10,000 లైట్ ఇయర్స్ చూడండి వెళ్ళిపోతున్నాం. ఇంకా మిల్కీ ఎక్కడ ఒక్కసారి ఆపునానా. ఏమండి, ఈరోజు మన సౌర కుటుంబం ఉన్నది ఇదిగోండి పాలపొంత నక్షత్ర మండలం అన్నారండి. ఎందుకంటే ఒక మండలంలో అనేక జిల్లాలు ఉంటాయి, ఒక జిల్లాలో అనేక గ్రామాలు ఉంటాయి. ఏమండి, అంతే కదండి. అనేక గ్రామాలు కలిసింది ఒక జిల్లా అవుతుంది, గ్రామాలు కలిసింది మండలం అవుతుంది, క్షమించండి, అనేక మండలాలు కలిసినది ఒక జిల్లా అవుతుంది. అంతే కదండి, దాన్ని మనం మండలం అంటాం. ఏమండి, మండలాలు అంటే ఆ మండలంలో అనేక గ్రామాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా పాలపొంత నక్షత్ర మండలం అన్నారంటే ఇక మండల స్థాయి మాత్రమే. ఏంటి, 100,000 లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాలు. ఈ కాంతి సంవత్సరాలు అంటే ఏంటో కూడా మీకు అర్థమయ్యేటట్టుగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఏమండి,
అయితే ఈ 100,000 కాంతి సంవత్సరాల దూరానికి వెళ్ళేసరికి అదిగోండి మనం ఉన్న ఆగనాన్న అలాగా మిల్కీ వే, ఈ పాలపొంత నక్షత్ర మండలం అనేది మనకు కనబడుతుందండి. ఇది మన కేర్ ఆఫ్ అడ్రస్. విశ్వం చాలా పెద్దది, అనంతమైనది. అందులో మన అడ్రస్ ఏంటంటే ఇదిగోండి ఈ పాలపొంత నక్షత్ర మండలంలో సౌర కుటుంబంలో మనం చూస్తున్న ఈరోజు సూర్యుడు ఒక చిన్ని చుక్క. ఏమండి? రైట్, ఇప్పుడు వెళదాం. ఇది కాంతి సంవత్సరాల దూరంతో వెళ్ళిపోతున్నామండి వెనక్కి, 1 మిలియన్ లైట్ ఇయర్స్. ఇంకా గెలాక్సీలు చూడండి, ఇప్పుడు మిల్కీవే చూసారు, మిల్కీవే కనబడుతుంది. అది కూడా మన మిల్కీవే పక్కనే పైన ఉన్నది, దగ్గరగా మనకు ఉన్నదండి ఆండ్రోమెడా గెలాక్సీ అన్నారు. అది కూడా ఒక నక్షత్రం. ఈరోజు మన పాలపొంత నక్షత్ర మండలం ఎలాగైతే గుండ్రంగా ఉందో అది కూడా ఆండ్రోమెడా అనేది కూడా ఒక నక్షత్ర కూటమి. అంటే కోటాను కోట్ల నక్షత్రాలు, క్లస్టర్స్ ఆఫ్ స్టార్స్ అంటారు అన్నమాట దాన్ని. అంటే నక్షత్రాల గుంపు, నక్షత్రాల కూటమి. ఈ కూటమంతా కూడా ఒక దగ్గర ఉంటే మరలా ఈ కూటమికి ఆ కూటమికి గ్యాప్ అండి, మరలా దూరం. అంటే పాలపొంత నక్షత్ర మండలం చుక్కలా కనబడుతుంది చూడండి మనకి. పాలపొంత నక్షత్ర మండలం మిల్కీవే అని కనబడుతుందా, అక్కడికి ఆండ్రోమెడా అనే గెలాక్సీ మండలానికి దీనికి మళ్ళా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం సుమా. అంటే ఈ నక్షత్రాల గుంపు అంతా ఒక దగ్గర ఉంది, పాలపొంత నక్షత్రాల గుంపు అంతా ఒక దగ్గర ఉంది. ఆ పాలపొంత నక్షత్ర మండలంలో ఎక్కడో సౌర కుటుంబం, ఆ సౌర కుటుంబంలో ఒక చుక్క సూర్యుడు, ఆ సూర్యుడికి 3వ గ్రహమే భూమి అండి. ఏమండి? అది మన అడ్రస్. ఓకే అండి. ఇంకా వెనక్కి వెళుతుంది, ఇదంతా లోకల్ గ్యాలక్సీ గ్రూప్ అంటారు. ఇక ఇవన్నీ క్లస్టర్స్ అంటారు. అంటే సమూహాలు. ఏమండి? ఇకపోతే ఇదంతా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, కాస్మిక్ వెబ్ అని. కింద చూడండి 1 బిలియన్ లైట్ ఇయర్స్. 1 బిలియన్ లైట్ ఇయర్స్. ఏమండి? నెక్స్ట్ తర్వాత 10 బిలియన్ లైట్ ఇయర్స్. వెళ్ళు నాన్న, పర్వాలేదు వెళ్ళు. అంటే ఒక్కసారి ఎక్కడ అసలు మన అడ్రస్ ఎక్కడ చెప్పండి, ఎంత దూరాన్ని దాటి మనం వచ్చాం చూడండి. ఓకే, 10 బిలియన్ వరకు వచ్చామండి. 10 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు వచ్చామండి. 10 బిలియన్ కాంతి సంవత్సరాలు అంటే ఇక్కడ వరకు మనిషి కాస్త చూడగలిగాడు. 10 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని చూడగలిగి మరలా ఒకసారి రివర్స్లో భూమి మీదకి వెళ్ళిపోదాం. వాడు ఎంతవరకు వెళ్ళాడు? ఓకే, ఆ వీడియోలో మనం చూడగలిగితే ఇదిగోండి మరలా అంతా దాటుకొని మన అడ్రస్కి వస్తున్నాం. ఇదిగోండి పాలపొంత నక్షత్ర మండలం, అందులో ఎక్కడో సౌర కుటుంబం. ఏమండి? ఇదంతా దాటుకున్న తర్వాత ఇదిగోండి సౌర కుటుంబం ఒక చుక్క, అందులో మరలా మన భూగోళం 3వ గ్రహం, ఆ భూమి మీద. ఇది మన అడ్రస్. ఎక్కడో దగ్గర మనం ఉన్నాం. ఏమండి? ఏదో దేశంలో, ఏదో ఖండంలో. ఓకే, అయితే ఇంతకీ ఈ విశ్వాన్ని కొలవటంలో మనుషులండి కాంతి వేగము అన్నారండి. కాంతి వేగము అంటే కిలోమీటర్ల లెక్కలో వీళ్ళు వేగాన్ని కొలవడం మానేశారండి. ఎందుకంటే కిలోమీటర్ల కొలత చాలటం లేదు విశ్వాన్ని కొలవడానికి. ఈరోజు మనిషికి వారికి ఉన్న విజ్ఞానం చేత ఈ విశ్వాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి, వీళ్ళు కేవలం చూస్తున్నారు మాత్రమే. ఈ చూడటంలో వాళ్ళు కేవలం తెలుసుకున్నది, వెళ్ళగలిగింది మ్యాక్సిమం దూరం ఒక 10 బిలియన్ కాంతి సంవత్సరాలు. అయితే ఈ కాంతి సంవత్సరాలు ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. ఇది మీకు తెలియాలి, ఎందుకంటే అది తెలిస్తేనే ఈ విశ్వం ఎంత పెద్దదో, ఎంత దూరాలు ఇందులో ఉన్నాయో అనేది మనకు అర్థమవుతుందండి. ఓకే, అయితే ఈ కాంతి అనగా ఏంటి? ఈ కాంతి అనేది మనకు తెలుసు, కనబడుతుంది. ఏమండి? సూర్యుడి నుంచి వచ్చే కాంతి, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి. కాంతి కూడా ప్రయాణం చేస్తుంది, మర్చిపోకండి. కాంతి వేగంగా వెళుతుంది. అందుకే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. అన్నిటికన్నా అతి వేగంగా ప్రయాణించేది కాంతి మాత్రమే. కాంతేనండి అత్యంత వేగంగా వెళుతుంది. అది ఎంత వేగంగా వెళుతుందంటే ఇంచుమించు ఒక సెకండ్ ఇలా చిటికి వేసేసరికి అది ఇంచుమించు 2,99,792 కిలోమీటర్లు వెళ్ళిపోద్దండి కాంతి. మరలా చెప్తున్నాను, ఒక సెకనుకి అంటే చిటిక సమయంలో ఇలా మీరు రెప్ప ఒకసారి మూసి తీసేసరికి అంతసేపటికి కాంతి ప్రయాణించే దూరం ఎంతో తెలుసండి? 2,99,792 కిలోమీటర్లు. ఇదండి ఒక సెకనుకి కాంతి ప్రయాణించే వేగం. మరి ఇలా సెకనుకి 60 సెకండ్లు ఒక నిమిషం, ఈ 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 30 రోజులు ఒక నెల, 365 రోజులు ఒక సంవత్సరం. ఇదండి కాంతి సంవత్సరం అన్నారు దాన్ని. ఒక సెకనుకే ఇంచుమించు సుమారు 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతుందంటే, అంటే 2,99,000 మీకు ఆర్డుగా ఉంది కాబట్టి 3 లక్షలు అనుకోండి సుమారుగా. ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల కాంతి వెళ్ళిపోతుంది. అంటే అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది కాంతి. ఇది మీకు ఉదాహరణకు అర్థం అవడానికి అప్పుడప్పుడు మీకు మరి భయంకరమైన ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు, వర్షం కురుస్తున్నప్పుడు ముందు
ఒక పెద్ద కాంతి వస్తుంది చూడండి, కాంతి కనబడుతుంది. అలా ఉరుము కనిపించిన తరువాత శబ్దం కాసేపటికి వస్తుందండి స్లోగా. ఎందుకంటే సౌండ్ ఎప్పుడు కూడా చాలా స్లోగా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. లైట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి. అందుకే చూడండి, ముందు మెరుపు కనబడుతుంది, కాంతి మీకు కనబడుతుంది, తరువాత మీకు శబ్దం, మెరుపు అనేది ఆకాశంలో శబ్దం మీకు వినబడుతుంది. అంటే దీన్ని బట్టి కాంతి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఆలోచించండి. ఏమంటే ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం అంటే కాంతి సంవత్సరాలు అని కొలిచారండి. ఓకే, దానికి సంబంధించి తెలుగులో మీకు ఒక ఎందుకంటే ఇంగ్లీష్లో అన్నీ ఒకవేళ మీకు చూపించిన ప్రతిదీ వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అవుతుంది కాబట్టి కాంతి సంవత్సరానికి సంబంధించి ఏమండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాట్ ఈజ్ ద లైట్ ఇయర్ అనేది ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు దాన్ని చూడగలిగితే 1 సెకను నుంచి 1 సంవత్సరానికి కాంతి ప్రయాణించేసే వేగమే ఏమంటే ఈరోజు మనిషి క్యాలిక్యులేట్ చేయగలిగాడు. దానినే ఈరోజు పరిగణలోకి తీసుకున్నాడండి. ఓకే, మనం చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా చూడండి, ఇవి మీకు అర్థం కావాలి. ప్లే నాన్న. కిలోల్లోనూ దూరాన్ని కిలోమీటర్లోనూ కొలుస్తారు అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. అలాగే 20వ శతాబ్దం వరకు ప్రతి దూరాన్ని లెక్కించడానికి కిలోమీటర్లనే ఉపయోగించేవారు. కానీ ఈ విధానం వలన విశ్వంలోని గ్రహాల మధ్య, గెలాక్సీల మధ్య దూరాన్ని కిలోమీటర్స్ లో కొలవడం కష్టంగా ఉండేది. అందుకే 20వ శతాబ్దంలో సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ గా తీసుకుని ఈ విశ్వంలోని డిస్టెన్స్ లను మెజర్ చేసేవారు. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ వచ్చి 14,95,97,870 కిలోమీటర్లు. ఇది మన భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం. ఈ పద్ధతిలో దూరాన్ని కొలవడం కొద్దిగా సులభతరమైనప్పటికీ గెలాక్సీల మధ్య భారీ దూరం చెప్పడం అంత సులభతరంగా ఉండేది కాదు. అందువలన శాస్త్రవేత్తలు ఈ దూరాన్ని లైట్ ఇయర్స్ లో కొలవాలని ఒక నిర్ధారణకు వచ్చారు. చాలా మంది ఈ లైట్ ఇయర్ అంటే టైం అనుకుంటారు, కానీ లైట్ ఇయర్ అనేది దూరం. దీనినే తెలుగులో కాంతి సంవత్సరం అంటారు. లైట్ ఇయర్ అంటే 1 సంవత్సర కాలంలో లైట్ ట్రావెల్ చేసే దూరం. లైట్ స్పీడ్ 1 సెకండ్. ఒక్కసారి అలాగా ఆపునాన్న, ఇది జాగ్రత్తగా చూడండి. ఏమండి 1 సెకండ్కి సుమారు నేను చెప్పాను కదండి 2,99,772 కిలోమీటర్లు దాని కరెక్ట్ యాక్యురేట్ వేగం. కానీ సుమారుగా మనం తీసుకుంటే 1 సెకండ్కి లైటు అంటే కాంతి 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతే ఏమండి ఒక లైట్ మినిట్, ఒక లైట్ అవర్ అంటే గంట, ఒక లైట్ రోజు, దినం అంటే 24 గంటలు కంటిన్యూగా ప్రయాణం చేస్తూనే ఉందనుకోండి. ఒక రోజులో అది వెళ్ళే వేగము, 1 సంవత్సరములో అది వెళ్ళే వేగం ఏంటో మనకి ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుందండి. అంటే ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్లే చేయను, జాగ్రత్తగా ఈ లెక్క మీరు చూడాలి. ఈ లెక్క మీరు చూడండి. 1 కాంతి సంవత్సరానికి 1 సెకను కాంతి వేగానికి మధ్యన దూరం చెప్తున్నాను. సింపుల్గా మీకు చెప్పేస్తాను, తర్వాత మీరు వీడియో చూద్దరు. కానీ లైట్ 1 సెకన్కి ప్రయాణం చేసేది 3 లక్షల కిలోమీటర్లు అయితే ఏమండి 1 సంవత్సరానికి అది క్యారీ చేసేది దూరం వెళ్ళేది ఎంత దూరం తెలుసండి? 9,50,000 కోట్లని కింద ఉన్న సంఖ్య. అది అన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఏమంటే అసలు దాని సంఖ్య ఎంత చెప్పమంటారా? 9,50,000 కోట్లు. 9,50,000 కాదండి, 9,50,000 కోట్ల కిలోమీటర్లు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే ఒక సెకండ్కి కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు అయితే ఏమండి 1 సంవత్సరానికి వచ్చేసరికి దాని వేగం ఎంత అండి? ఎంత దూరం వెళుతుంది విశ్వంలో? 9,50,000 కోట్ల కిలోమీటర్ల లెక్క భూమి మీద. ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా కిలోమీటర్లు, అదే కదా దూరం. అడుగులను బట్టి కిలోమీటర్లు కొలుచుకుంటాం కనుక ఆ కిలోమీటర్లని కాంతిని బట్టి ఈరోజు వాళ్ళు కిలోమీటర్లు కొలిచి ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్తగా చూడండి. ఓకే, ప్లే. లక్షల కిలోమీటర్ల లెక్కన నిమిషానికి 180 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలోమీటర్ల దూరం, రోజుకు 2,592 కోట్ల కిలోమీటర్ల దూరం, సంవత్సరానికి 9,50,000 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. చంద్రుడు మన భూమికి 1 లైట్ సెకండ్ దూరంలో ఉన్నాడు. సూర్యుడు 8 లైట్ మినిట్స్ దూరంలో ఉన్నాడు. సూర్యుడి నుండి వెలువడే లైట్ ఇది మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకునేవండి. సూర్యుడి నుంచి ప్రారంభమైన కాంతి భూమికి చేరడానికి ఖచ్చితంగా 8 నిమిషాలు పడుతుందండి. అంటే సూర్యుడి నుంచి ప్రారంభమైన ఒక కాంతి కిరణం భూమిని, నేలను తాకాలి అంటే 8 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే మూడో గ్రహం కాబట్టి దగ్గరగా ఉన్నాం కాబట్టి. అదండి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుని వెలుగు 8 నిమిషాల 20 సెకండ్ల క్రితం సూర్యుడి నుంచి వెలువడినది. రోజు రాత్రి ఆకాశంలో మనం చూస్తున్న నక్షత్రాలు అన్ని కూడా ఇప్పటివి కావు, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితంవి. అక్కడ నుండి వెలువడిన కాంతి మన భూమిని చేరిన తరువాత మాత్రమే మనం చూడగలం. ఉదాహరణకు 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రం నాశనమైనా అది మనకు తెలిసేది 100 సంవత్సరాల తరువాతే. సూర్యుడి తరువాత భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ. అదండి
భూమికి తరువాత సూర్యుడికి దగ్గరగా, అంటే మనకు దగ్గరగా కనిపించే సూర్యుడు ఒక నక్షత్రం అయితే, ఈ మండలం నక్షత్ర మండలాల్లో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నదానిలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం అయితే, మన నక్షత్రానికి దూరాన్ని బట్టి కొలిస్తే దగ్గరగా ఉన్నది ప్రాక్సిమా సెంటారి అని కనబడుతుంది చూడండి. అది ఎంత దూరంలో ఉందట? అది ఎంత దూరంలో ఉంది చూడండి, 4 లైట్ ఇయర్స్. అంటే ఏమండి 4 కాంతి సంవత్సరాలు. కాంతి ఈరోజు బయలుదేరితే, ఏమండి కాంతి ఇక్కడి నుంచి మన దగ్గర బయలుదేరితే 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంగా వెళుతూ సంవత్సరానికి 9,50,000 కోట్లు అనుకుంటే 4 సంవత్సరాలు అంటే 4 × 9,50,000 కోట్లు అనుకోండి లెక్కలు. అంటే 4 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వెళితే దగ్గరగా, భూమికి దగ్గరగా ఉన్న మరో 2వ నక్షత్రమే ప్రాక్సిమా సెంటారీ. అదండి మనకు కనబడుతుంది. ఏమండి ఇది మీకు చూపిస్తాను కూడా తర్వాత మీకు. అది ఓకేనన్న, ప్లే చేయి. 4.22 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇదే మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం. నక్షత్రాలకి గెలాక్సీలకి మధ్య దూరం చాలానే ఉంటుంది, కాబట్టి వాటి మధ్య దూరాన్ని కొలవడానికి ఇదే సరైన కొలత అని నిర్ధారించుకున్నారు. ఓకే అండి, చూసారు కదా. ఓకే, అంటే ఈ కాంతి కోసం మీకు అర్థం కావడానికి చెప్పారంటే, శాస్త్రవేత్తలు విశ్వం ఎంత పెద్దదంటే, ఏమిటి దీన్ని చేసిన వాడు ఎంత పెద్దోడై ఉండాలి చెప్పండి. దేవుడు అంటే చాలా చిన్నగా చూస్తుంది ప్రపంచం, తప్పు చేస్తుంది. కన్ను మూసిన తర్వాత నలుసు లాంటి చీమ లాంటి ఈ మనిషికి దేవుని యొక్క మహారూపం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఏమిటి ఆయన చేతి వలన కలుగజేయబడిన ఈ విశ్వమే, విశాలపరిచిన విశ్వమే ఎంత పెద్దదైతే దాన్ని కొలబద్దతో కొలవడానికి, మన బట్టను కొలవడానికి టేపును వాడుతాం, ఏమండి నేలను కొలవడానికి ఏమో ఏమంటే అడుగులు వాడుతాం మనం. ఇలాంటిది విశ్వాన్ని కొలవడానికి ఆఖరి కిలోమీటర్ల పని చేయక కాంతి సంవత్సరాలు అన్నారు చూడండి. కాంతి సంవత్సరాలు కూడా 1, 2, 3, 4 కాదండి, 10 బిలియన్ల కోట్ల కాంతి సంవత్సరాలు. అంటే ఎక్కడ కోటాను కోట్ల కాంతి ప్రయాణం చేసేదాడు కోట్ల సంవత్సరాలు. నీ ఆయుష్కాలం ఎంత? భూమి మీద సగటు మనిషి ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఆఫ్టర్ ఆల్ అన్నీ అనుకుంటే 70, 80, లేదా నువ్వు గట్టుడు అయితే 100 అనుకుందాం. సెంచరీ కొట్టడం చాలా కష్టం. ఏమండి 100 ఏళ్ళు మనిషి బ్రతుకైతే నీ పుట్టుక నుంచి నీ చావుకి, ఏమండి ఈ విశ్వంలో ఉన్న దూరం ఎంత పెద్దది? కాంతి ప్రయాణం చేయడానికి కోట్ల కాంతి సంవత్సరాల కిలోమీటర్లు పెట్టేస్తున్నాయి. కాంతి వేగం ప్రయాణం చేసే ఆ దూరాన్ని కాంతి సంవత్సరంగా వీళ్ళు కొలిచినప్పుడు, అదేనండి కాంతి సంవత్సరం అంటే. అందుకే మీకు అర్థం అవడానికి చెప్పాను, కాంతి సంవత్సరం అంటే అది ఎన్ని కిలోమీటర్లు ఒకరోజు ప్రయాణం చేస్తే, 1 సంవత్సరం ప్రయాణం చేస్తే దూరం వెళతాదో, అలాంటిది 1 సంవత్సరం అయితే 9,50,000 కోట్లు 1 సంవత్సరానికి అది దూరం వెళితే అండి, ఈరోజు 1 సంవత్సరమా, 1 సంవత్సరం 1 కాంతి సంవత్సరమా? ఇలాంటి 1 కాంతి సంవత్సరాలు కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు అయిపోయాయి. అందుకనే బిలియన్లు, ట్రిలియన్లు వెళ్ళిపోయండి. ఇంత పెద్దదా విశ్వం? ఒక్కసారి ఆ మాట మరలా జ్ఞాపకం చేసుకుందండి. దేవుడు విశ్వంలో రాయించిన ఈ విశ్వాన్ని గురించి చెప్పిన మాట, ఖగోళ శాస్త్రాన్ని గురించి దేవుడు ఏనాడో క్రీస్తు పూర్వం బైబిలులో లిఖించబడిన ఒక గొప్ప మాట అండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం అండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. నా చేతులు ఆకాశములను పరిచింది నేనే నాయన. నా చేతులు అంటున్నాడు చూడండి. ఆయన చేతులు అంత పెద్దవా? ఆయన చేతులు అంత పెద్దవా? అవునండి, అవును, చాలా పెద్దవా ఆయన చేతులు. మరొక మాట చూపించమంటారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. దట్ ఈస్ గాడ్. దేవుడు అంటే పిచ్చి చూపులు చూసే ఈ మానవ ప్రపంచానికి నువ్వెంత నలుసులాంటి మనిషివిరా. విశ్వాన్ని కలుగజేసిన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? నీకు అర్థం కావటం లేదు. నీ కళ్ళ ముందున్న భూమి పెద్దదనుకుంటున్నావు, నీ కళ్ళ ముందున్న ఈ గ్రహాలే పెద్దవనుకుంటున్నావు, నక్షత్రాలే పెద్దవనుకుంటున్నావు. కానీ ఇవన్నీ తనలో ఇముడ్చుకున్న విశ్వం, అది ఆకాశం ఎంత పెద్దది అనుకుంటున్నావయ్యా? ఎంత పెద్దది. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలం అంటున్నాడు చూడండి మరలా. వివేకము వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. స్థిరంగా ఉందటది. స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు, రెడీ చేశాడు. ఏమండి ఎక్కడో అడ్రస్ లేని మనిషి భూమి మీద అసలు భూమే కంటికి కనిపించని ఒక సూక్ష్మాకారంలో ఉందండి విశ్వంలో.
ఇంత పెద్దదా? ఇక గ్రహాల సైజుల దగ్గరికి వెళదామండి. ఒకసారి మీకు చూపిస్తానండి. ఈ విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు మొదలుకొని మన చంద్రుడు కదా, మనకు కనబడుతున్న చంద్రుడే పెద్ద గోళం. ఇక భూమి ఎంత ఉందో మనం కాస్త ప్రయాణం చేశాము కాబట్టి కొంత దూరాలు మనకు తెలుసు. భూమి ఎంత పెద్దదో వైశాల్యం అంటున్నాను నేను. ఏమండి, అలాంటిది ఈ విశ్వం, అందులో దాగి ఉన్న అనేక నక్షత్రాలు, వాటి రహస్యాలు, వాటికి సంబంధించి వాటి ఆకారాలు మనిషి కొలిచాడండి. ఎలా కొలిచాడు? టెక్నాలజీ. వాడు చూశాడు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గ్రహాల్లోనికి తొంగు చూశాడు, నక్షత్ర మండలాల్లోనికి తొంగు చూశాడు. తీసుకెళ్తాను మిమ్మల్ని చూద్దరు కానీ. ఏమండి, వాటి కొలతలు కూడా మనిషి కొలవగలిగాడు. ఎలా అంటారా? చూద్దాం, ఒక చక్కని వీడియోలో మనం చూద్దామండి. అదేంటో తెలుసా? మరి యూనివర్స్ స్టార్ సైజెస్. ఏమండి, అందులో మీకు ఒక అద్భుతమైన ఈ విశాలమైన విశ్వంలో ఉన్న వాటి ఆకారాలు, వాటి కొలతలు, వాటి వైశాల్యాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు అంటే, జ్ఞానం చొప్పున వాటిని చేశాడు అంటే అది సామాన్యమైన విషయం కాదండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అదంతా. ఏమండి, చూద్దాం. ఓకే, ప్లే. ఇప్పుడు మనం చూసేది కేవలం మన చంద్రుడు. భూమి మీద నుంచి ఒకవేళ మనం చూసి ప్లే చేయండి. ఓకే, ఏమండి, మనం భూమి మీద ఉన్నప్పుడు మనకు రాత్రిపూట కనిపించేది కేవలం ఒక చంద్రుడు. ఓకే అండి, అగోండి ఎర్త్ మన చంద్రుడు, లూనార్. ఓకే, ఎంతండి దాని వైశాల్యం? 3500 కిలోమీటర్లు అండి. దాని తాలూకా విస్తీర్ణం అంటారు దాన్ని, విస్తీర్ణం, దాని సైజు 3500 కిలోమీటర్లు. ఒక ప్లే. ఆ తర్వాత నక్షత్రం, క్షమించండి, చంద్రుడి కన్నా పెద్దది మన గ్రహం. నెక్స్ట్ మొదటి సూర్యుని యొక్క సౌర కుటుంబంలో మొదటి గ్రహం మెర్క్యూరీ. ఆ తర్వాత జూపిటర్ తాలూకా మూన్, బృహస్పతి తాలూకా చంద్రుడు యొక్క సైజు అండి అది. అంటే సైజుల వారీగా ఏది చిన్నదాన్ని మొదలుకొని సైజులు బట్టి పెద్ద వాటిలోకి వెళ్తున్నారండి. ఇదిగోండి అంగారు, ఇక్కడికే వెళ్ళిపోవడానికి కంగారు పడుతున్నాడు మనిషి. దాని తాలూకా విస్తీర్ణం ఎంతో తెలుసా అండి? 7000 కిలోమీటర్లు అండి దాని వైశాల్యం. ఓకే, ప్లే. దానికన్నా పెద్దది వీనస్ గ్రహం, భూమి యొక్క రెండో గ్రహం సైజుల్లో అండి. దానికన్నా పెద్దది భూమి. చూడండి, ఇది 13,000 కిలోమీటర్ల నుంచి మించి సుమారు. ఏమండి, అంటే భూమి యొక్క విశాలత ఎంత పెద్దదండి? 13,000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినది భూమి. ఓకే, నెక్స్ట్ తర్వాత భూమి కన్నా గ్రహం సైజులో పెద్దది కెప్లర్ అనే గ్రహం ఉందండి. ఇది ఒక దూరాన్ని ప్రయాణించేసేది. ఇది 31,000 కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే భూమి చాలా చిన్నగా అయిపోయింది కదండి ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ వెళ్ళి నెప్ట్యూన్. అదిగోండి పైన మీకు చూడండి, ఎప్పుడు కూడా 50,000 కిలోమీటర్ల విస్తీర్ణం. యురేనస్. ఏమండి, ఇవన్నీ గ్యాస్ జైంట్స్ అంటారు, చాలా పెద్దవి. ఇది శనిగ్రహం, సాటర్న్. ఏమండి, 1,23,000 కిలోమీటర్ల విస్తీర్ణం అండి. ఏమండి, దాని తాలూకా మాస్ సైజు. ఇది సూర్యుడు కాదు సుమా, రెడ్ జైంట్ అంటారు. ఇది కూడా కొంచెం ఎర్రగా ఎలిగే గోళాల లాంటివి అనమాట. ఏమండి, ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది బృహస్పతి, జూపిటర్ మనకు తెలుసు. ఏమండి, అబ్బో, ఇక భూమి ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడో కనబడుతుంది మనకు. భూమి కనబడలేదు, అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే సైజులో వెనక్కి వెళ్ళిపోయింది అది. నిజంగా దాని ఆకారాలను బట్టి, ఎత్తును బట్టి ఒకరు కొలుచుకుంటూ వెళితే, ఏమంటే ఒకరోజు ఇశ్రాయేల్ అందరూ నిలబడితే ఎత్తుగా కనబడేవాడు సౌలు హైట్లో. అలా అండి, ఒకళ్ళ గ్రహాలని విశ్వంలో అన్నింటినీ ఎత్తుగా నిలబడితే భూమి పొట్టిదైపోయింది, మరుగుజ్జుదైపోయి ఎక్కడికో పోయింది. ఏమంటే పోటీలో నిలబడలేదు భూమి, కానీ దానికన్నా ఎత్తు అనేది వచ్చేసిందండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మన సూర్యుడు కనబడుతున్నాడు. దాని సన్ ఎంత ఉంది దాని తాలూకా వైశాల్యం ఎంత ఉంది? ఏమండి, ఇంచుమించు 1,40,000 కిలోమీటర్లు అండి సూర్యుని యొక్క వైశాల్యం. ఓకే, ప్లే. సిరియస్ అనే ఇది. ఓకే, ప్లే చేయను, అలా ప్లే చేయి, వెళుతుంది చూడండి. పోలక్స్ అనే ఆరెంజ్ జైంట్. ఏమండి, ఇదిగోండి ఆర్క్టురస్. ఇది ఒక్కసారి ఆపునాను, ఒకసారి ఆర్క్టురస్ దగ్గర వెనక్కి వెళ్ళు. ఈ ఆర్క్టురస్ అంటే ఏంటో తెలుసా అండి? మనకి దేవుడు రాయించాడే ఆర్క్టురస్. వెనక్కి ఎందుకంటే నక్షత్రాల పేర్లు ఇవన్నీ మనకు తెలియదు. ఈ ఆర్క్టురస్ అనగానే మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతున్నాడు. ఆర్క్టురస్ దగ్గరికి వెళ్ళు. రైట్, అక్కడ ఆపలాగా ఆరెంజ్ జైంట్ అన్నారు. ఈ ఆర్క్టురస్ అనేది ఏంటంటే అండి, దేవుడు బైబిల్లో రాయించినట్లుగా, దాన్ని కూడా మీకు వివరించి చెప్తాను, సప్తర్షి నక్షత్ర మండల కూటమి అని మనకు తెలుసు. ఇది అందరికీ కనబడుతుంది. ఏమండి, అందులో ఆ కూటమికి, కాన్స్టలేషన్ అంటారు, ఆ కూటమికి సంబంధించిన దాంట్లోనండి మనకు బ్రైట్గా భూమికి దగ్గరగా కనిపించే ఎర్రటిది ఈ ఆర్క్టురస్ అనే గ్రహం అండి. క్షమించండి, నక్షత్రం ఇది. ఓకే, ఇంకా వెళ్ళేవండి, అలా ప్లే చేయి, సౌండ్ కూడా పెట్టు. ఇంకా చూడండి, ఇంకా గోళాలు ఒకదాని తర్వాత ఒకటి గోళాలు చూడండి గోళాలు కనబడుతున్నాయి. ఇవన్నీ నక్షత్రాలేనండి. అంటారస్ అనే నక్షత్ర మండలం అంట.
ఏమండి బెటెల్ గ్యూజీ అనే నక్షత్ర మండలట. క్యానిస్ మెజోరిస్ అనేది చాలా పెద్ద రెడ్ హైపర్ జైంట్ అండి, ఇది చాలా పెద్దది. ఇప్పుడు చూడండి పైన విస్తీర్ణం చూడండి, పైన చూడండి కిలోమీటర్లు దాటుతుంది. ఎందుకంటే మనం భూమి 13,000 కిలోమీటర్లు. ఒకసారి పాజ్ చేయి. ఇదిగోండి ఒక కాంతి రోజుకి ఈ గ్రహాలన్నింటినీ దాటుకొని విశ్వం సైజ్ అండి అది. ఒక కాంతి విస్తీర్ణం, ఎందుకంటే కాంతి కొలతను బట్టి, కాంతి దూరం ప్రయాణించేదాన్ని బట్టి చూస్తే ఒక లైట్ డే కనబడుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్లే. అది చూడండి పైన అంకెలు మారుతుంది చూడండి. ఒక కాంతి సంవత్సరం, 2 కాంతి సంవత్సరాలు, 3, 4, 5 వెళుతున్నాయి చూడండి. ఇంకా కాంతి సంవత్సరాలు 10 కాంతి సంవత్సరాల దూరం. లైట్ డేస్, క్షమించండి రోజులు, కాంతి రోజులండి. 100 లైట్ దినాలు. కాంతి రోజుల్లోనే ఉందండి. ఇదిగోండి లైట్ ఇయర్ ఎక్కడికి వచ్చిందండి, కాంతి సంవత్సరం. ఓకే కాంతి సంవత్సరాలు పెరుగుతాయి. పైన చూడండి 13 కాంతి సంవత్సరాలు, 20 కాంతి సంవత్సరాలు. ఇక నక్షత్ర కూటమి చూసారా, కింద మీరు చూస్తున్నారో లేదో, అదిగోండి అంకె పరిగెడుతుంది చూసారా. 1000, 1200, 1800, 2000, 3000, 7000, 22,000. ఎక్కడికి వెళ్ళిపోయామండి మనం? ఎక్కడున్నాం? ఎందుకు ఎక్కడికి వచ్చామనుకున్నారు? కొంచెం బయటికి రాని నాన్న. రాని నేను చెప్పినప్పుడు ఆపు. ఇదండి మిల్కీ వే. ఒకసారి అప్పుడు ఇందాక చెప్పాను చూసారా, మిల్కీ వే అంటే మిల్కీ వే నుంచి బయటికి రావడానికి ఏంటండి 1,33,396 కాంతి సంవత్సరాల. మన ఆయుష్కాలం ఎంత? 100 సంవత్సరాలు. కాంతి సంవత్సరాలు కాదు సుమా, 100 సంవత్సరాలు. మర్చిపోకండి, మనిషి చాలా చిన్నవాడు. ఒక మంచి మాట చూపిస్తాను బైబిల్లో. ఓకే, ఈ వీడియో అవనివ్వండి. మిల్కీ వే పాలపంత నక్షత్ర మండలం, ఇందులోనే ఎక్కడో సౌర కుటుంబం, ఒక చిన్న నక్షత్రం ఒకటి వెళ్ళిపోతుంది చూడండి. ఆండ్రోమెడా నక్షత్ర మండలం, ఇందాక మీకు చూపించాను. ఆండ్రోమెడా మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం అదేండి, దూరాన్ని బట్టి. అబ్బో, ఇలాంటివి ఎన్నున్నాయండి. గ్యాలక్సీస్ అంటారు. నక్షత్ర మండలాలు గుండ్రంగా. ఏమండి మరి గుండ్రంగా ఒకసారి అలా ఆపునానా? ఏమండి ఇవి నక్షత్రాలు కాదు సుమా, మీరేమనుకున్న నక్షత్రాలు కాదవి, నక్షత్ర మండలాలు. అంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నది ఒక మండలం అయితే పాలపంత నక్షత్ర మండలం నాటిది. అది ఎంత పెద్దదో, దాని ఆకారం ఎంత పెద్దదో గ్రహాలు బట్టి ఇప్పుడు మనం చూసాం, సైజులు బట్టి. అందులో బయటకు వచ్చేసరికి పాలపంత నక్షత్ర మండలం బయటకు వచ్చేసరికి మనం లక్షల కాంతి సంవత్సరాల దూరం వచ్చేసాం. ఏమండి అలాంటివి ఇప్పుడు ఇవన్నీ రౌండ్గా కనబడుతున్నాయా, బొంగరాల్లా కనబడుతున్నాయి మనకి. ఈ బొంగరాలన్నీ కూడా అందులో ఒక్కొక్క దాంట్లోనూ కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి. కోటాను కోట్ల నక్షత్రాలు, అవన్నీ కలిస్తే ఒక నక్షత్ర మండలం. ఇప్పుడు అలాంటి నక్షత్ర మండలాలు ఎన్నో ఉన్నాయి చూడండి. ప్లే. ఇప్పుడు ఇవన్నీ నక్షత్ర మండలాలు సుమా, నక్షత్రాలు కావు ఇవి. పైన చూడండి అంకె పరిగెడుతుంది, కాంతి సంవత్సరాల వేగంతో వెళ్ళిపోతుంది. వాళ్ళ పేర్లు పెట్టుకుని ఇంచుమించు 5 లక్షలు దాటేసామండి. ఇక బిలియన్లో పడిపోయాం, లక్షలు దాటి. కాస్మిక్ వెబ్ అని ఇందాక వెళ్ళాం కదండి. 8 బిలియన్, 12 బిలియన్, 20 బిలియన్, 30 బిలియన్. అలాగా ఆపునాను చాలు. ఏమండి మొత్తానికి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాడండి మనిషి బయటికి. మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి. ఇప్పుడు భూమి ఎప్పుడు వెళ్ళిపోయింది చెప్పండి. భూమి వెళ్ళిపోయి ఎంతసేపు అయింది? మామూలుగానే మనకి ఎంత సమయం పట్టింది వీడియో చూడడానికే కొన్ని నిమిషాలు పట్టింది మన అడ్రస్ దాటి వెళ్ళిపోవడానికి. అందులో నువ్వెంత, ఈ భూమి మీద ఉన్న ఖండాలు ఎన్ని, ఆ ఖండాల్లో భూభాగం ఎంత, ఆ భూభాగంలో ఆఫ్టర్ ఆల్ 6 అడుగులు పొట్టి మనిషి నువ్వెంతరా అసలు, నువ్వేమాత్రం, నీ సైజ్ ఎంత? విశ్వంలోనున్న ఈ నక్షత్రాలు వాటి ఆకారాల దగ్గర మనిషి 6 అడుగుల ఆకారాన్ని నిలబడితే ఒకడంటాడు నేనెంతో తెలుసా 6.6 అడుగులు అంటాడు. గొప్ప హైట్ మరి నువ్వు. ఏమండి ఒక్కొక్కడు చూసారా, వాడు ఎత్తు కోసం పిచ్చెక్కిపోతుంటాడు. నేను ఎంత ఆజానుబాహుడు, నేను చాలా గొప్పవాడిని, ఎత్తైన వాడిని. చివరికి మనిషికి ఎత్తు పిచ్చి ఉండడం వల్లే ఈరోజు చూడండి విశ్వంలో నక్షత్రాల యొక్క హైట్ వాడికి తెలియదు కానీ ఏమండి ఎత్తైన భవనాలు మాత్రం కట్టేస్తున్నాడు. ఏమండి ఒక బుర్జ్ ఖలీఫా కావచ్చు, ఏమండి ఒక పెట్రోనాస్ టవర్స్ కావచ్చు మలేషియాలో, ఇలా రకరకాల అనేక ప్రాంతాల్లో ఎత్తైన భవనాలు కడుతున్నాడు మనిషి. ఎందుకంటే ఎత్తు అంటే పిచ్చి ఇడికి పాపం. ఎందుకంటే వాడిని మించి ఎత్తుకి వెళ్ళిపోవాలి, ఇంకా ఎత్తుల్లోకి వెళ్ళిపోవాలి. ఎంత ఎత్తు వెళ్ళగలవయ్యా నువ్వు ఎంత ఎత్తు వెళ్ళగలవు? ఓకే, ఇప్పుడు బైబిల్ చూద్దామండి. ఒక మంచి మాట. ఎంత దూరం వచ్చేసామండి అంటే ఇంత పెద్దదా విశ్వం, ఇంత పెద్దదా విశ్వం. అయితే బైబిల్లో ఖచ్చితంగా ఈ మాట మీరు చూసి తీరాలి. కీర్తనల గ్రంథం 8వ కీర్తన,
కీర్తన గ్రంథం 8వ కీర్తన 3-4 వచనాలు దేవుడు చెప్పిన మాట భక్తుల ద్వారా. ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 8వ కీర్తన 3-4 వచనాలు. నీ చేతి పని అయినా నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీ ఆకాశాలు ఆయనది కేర్ ఆఫ్ అడ్రస్, నీదని అనుకో. నిజంగా మనిషి అలాంటి అంటాడు, దురాక్రమణదారుడు. ఎక్కడ ఏదైనా కనబడితే ముందు నాది అంటాడు. చంద్రుడి మీద దిగిపోయి జెండా పాతేశాడు, చూసారు కదా. ఎక్కడికైనా జెండా పాతని వీడికి అలవాటు. ఏమండి, అమెరికాడు ముందు దిగి దాదాడు. ఎందుకంటే అందరికన్నా గొప్పోడు, కొంచెం జ్ఞానం ఉన్నాడు, కాస్త పైకి ఉన్నాడు, డబ్బు ఉన్నాడు కనుక ముందు చంద్రుడి మీద అడుగు పెట్టి దిగో నాది అన్నాడు. ఇప్పుడు అంగారకం మీద పోటీ. ఆ అంగారకం మీద వెళ్ళిపోవడానికి ఈ మధ్యన ఏమండి అరబ్ షేకులు కూడా బయలుదేరుతున్నారండి. రేపు జూన్ జూలైలో వాళ్ళు కూడా ప్రయోగం చేయబోతున్నారు అంగారకం మీద. ఒక చైనా, ఒక యుఏఈ, ఏమండి ఒక అమెరికా. ఈ మధ్యన చిన్న పేద దేశాన్ని ఇండియా కూడా నేను కూడా అంగారకం మీదకి వెళ్ళిపోతాను. ఎంత దూరం వెళ్ళగలవయ్యా? అసలు విశ్వం ఏంటో నీకు తెలుసా? ఆయన చేతి పనులు ఎంత గొప్పవో నీకు తెలుసా? ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు నీకు తెలుసా? అందులో సమూహాలు అన్నాడు. ఎందరు మీరు చూసారు సమూహాలు ఏంటి? నక్షత్ర మండలాలే సమూహాలుగా గుంపులుగా. అసలు ఆ గుంపులు లెక్క పెట్టడానికే సరిపోవు. నువ్వు నీ కళ్ళ ముందు కనిపించే ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టి దేవుడు ఒక సవాలు విసిరాడు మనిషి గారే. నాన్న, నీ కంటికి కనిపించే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్కించలేను ప్రభువా. కనిపించే నక్షత్రాలనే లెక్కించలేను. నీవు అందులో ఉన్న మండలంలో ఎన్ని నక్షత్రాలని నీకేం తెలుసు? అలాంటి మండలాలు ఎన్ని కోటాను నీకేం తెలుసు? నువ్వు చూడలేదు కదా. ఏదో నీకున్న చిన్న విజ్ఞానం చేత ఆ హబుల్ టెలిస్కోప్ అని తెలుసుకున్నావు, విశ్వాంతరాలలో నీకు తొంగి చూసావు, మొత్తానికి కొన్ని విషయాలు తెలుసుకున్నావు. వెరీ గుడ్, తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే నీ కళ్ళు పైకెత్తి చూడు అన్నాడు కదా. తెలుసుకొని ఎవరిని తెలుసుకోవాలి? నువ్వు నన్ను తెలుసుకోవాలి. నువ్వు నేను పైనున్నానని తెలుసుకోవాలి. నువ్వు నేనే వీటన్నిటినీ కలుగ చేశానని తెలుసుకోవాలి. నువ్వు దేవుడు చెబుతున్నాడు. చదవండి ఈ మాట. కీర్తన గ్రంథం 8వ కీర్తన 3-4 వచనాలు. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఇప్పుడు మీరు చూశారు కదా. ఈ మాట మీరు కూడా అనుకోవాలి. నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? అసలు ఏ పాటివాడురా నువ్వు? మనిషి ఈరోజు నీకు జ్ఞానం ఉందనుకుంటున్నావు, నువ్వు గొప్పవాడని అనుకుంటున్నావు, నాకు మేధస్సు ఉందనుకుంటున్నావు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను అనుకుంటున్నావు. ఎంత దూరం రా వెళ్ళగలవు నువ్వు? ఇటు దేవుడిని పట్టుకుంటావా? దేవుడు కణాన్ని పట్టుకుంటావా? అసలు ఆయన ఆకారం ఎంత? ఈ విశ్వంలో తొంగి చూడడానికే నీ వయసు సరిపోవటం లేదు. ఏమండి, ఈ విశ్వంలో సౌరు కుటుంబాన్ని దాటడానికి ఇంచుమించు 40 ఏళ్ళు పట్టిందండి. 1977 సెప్టెంబర్ 5. ఎందుకు నాకు గుర్తుందండి? సెప్టెంబర్ 5 నా పుట్టినరోజు కాబట్టి. ఏమండి, సెప్టెంబర్ 5 1977లో వాయేజర్ అనే దాన్ని ప్రయోగించారండి. భూమి నుంచి 3వ గ్రహం దగ్గర నుంచి ప్రయోగిస్తే నిన్నగాక మొన్న ఏమండి అది ప్లూటో గ్రహాన్ని దాటింది. ఈ మధ్యన ప్లూటోని తీస్తారులేండి. నవగ్రహాల్లో ఇప్పుడు అష్టగ్రహాలే అయిపోయాయి, మనకి 8 గ్రహాలే. ఈ 8 గ్రహాల్లో ప్లూటోని తీసేశారు. ప్లూటోని దాటడానికి 40 ఏళ్ళు పట్టిందండి. 40 ఇయర్స్. 1977లో 2020 తీసేస్తే ఇంచుమించు 43 ఏళ్ళు అండి. 43 సంవత్సరాలు సౌర కుటుంబాన్ని దాటడానికి నువ్వు అంటే నేను అలా పుట్టిన వెంటనే నిజంగా ఆ రోజు నన్ను వేస్తారు అనుకోండి. 70 ఏళ్ళు కానీ 75లో నేను పుట్టాను. ఏమండి, ఒకళ్ళు నిజంగా 75లోనే నన్ను కానీ పుట్టగానే నన్ను అంతరిక్ష గ్రహం మీద కూర్చోబెట్టి స్పేస్ క్రాఫ్ట్లో నన్ను వదిలేశారు అనుకోండి, ఇప్పటికీ నేను ప్లూటో గ్రహాన్ని దాటి ఉండేవాడిని. మరి తిరిగి రావాలి అంటే మరి ఇంటికి వచ్చి వద్దా? అమ్మ ప్లూటో గ్రహానికి వచ్చేసరి 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే చాలా దూరం. మరి 40 ఏళ్ళు కానా పీనా సోనా పడుకోవడం అయితే ఉంటుంది, భోజనం గాలి ఇవన్నీ లేదు. అది గ్రహం కాబట్టి వెళ్ళిపోయింది, స్పేస్ క్రాఫ్ట్ కాబట్టి ఏమండి కేవలం సౌరశక్తితోని అది రీఛార్జ్ అవుతూ దూరంగా వెళ్ళిపోయింది. అది యంత్రం కాబట్టి, మనిషి యంత్రం కాదు కదా, వాడికి చాలా కావాలి. ఏమండి, అంటే తిరిగి రావడానికి 80 అనుకోండి. అంటే వెళ్ళడం 40 సంవత్సరాలు సౌర కుటుంబం ప్లూటో గ్రహం వరకు, తిరిగి భూమి మీదకి వచ్చినాక మనం 40 ఏళ్ళు అనుకోండి. అంటే 80 ఏళ్ళు నేను భూమి మీదకి మళ్ళా వచ్చేసరికి ముసలోడి కింద దిగుతాను అనమాట. అప్పటివరకు బతుకుంటే సుమా సౌర కుటుంబులని చివరి గ్రహం దగ్గరికి వెళ్ళడానికే వెళ్ళి రావడానికి 40 ఏళ్ళు నాకు పడితే ఇంకా సౌర కుటుంబం తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ఇందరూ చెప్పాను, పాలపొంద నక్షత్ర మండలంలోనే. అక్కడికి వెళ్ళడానికి 1 బిలియన్ కాంతి సంవత్సరాలు అటండి. కాంతి సంవత్సరాల వరకు నేను బతుకుతానా? ఒక కాంతి ప్రయాణం చేయడానికి 1 సంవత్సరంలో దాని ప్రయాణ దూరం ఎంత అండి? 2,95,000 కోట్లు కిలోమీటర్లు. 2,95,000 కోట్ల కిలోమీటర్లు. అక్కడ నీ వయసు ఎంత? 100. ఏమండి,
ఆలోచించంటారా, మనిషి ఎంత చిన్నవాడు ఈ విశ్వంలో. ఇవన్నీ నీకెందుకు నాయన, వీటి కోసం నువ్వు ఆలోచిస్తావు? నేనున్నానుగా, పైన నేనున్నానుగా, నేను చాలా శక్తిమంతుడిని, నేను చాలా గొప్పవాడిని, నా చేతులతో చేశాను ఇవన్నీ, నా చేతులు. ఆకాశం ఎంత పెద్దదని నీ చేతితో పరిచావా తండ్రి? అంత పెద్దవా నీ చేతులు? అంత పెద్దదా నీ ఆకారం? విశ్వాన్ని కలుగజేయడంలోని ఈ ఆకాశాన్ని చేతులతో పరిచాడు అంటే ఇక ఆయన ఉన్న లోకం ఎంత గొప్పదో, మీరు వెళ్ళబోయే పరలోకం, మహోన్నతమైన లోకం ఇంకెంత అందంగా ఉండబోతుందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారా. కనుక ఈ లోకం కోసం వ్యామోహాలు పడి, మాయలు పడి చావకండి. ఈ విశ్వాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే నక్షత్రాలకు ఆవల ఒక మహాలోకం ఉంది, అది హెవెన్, దేవుడున్న లోకం, దేవుడున్న మహాలోకం, రంగురంగుల లోకం. ఈ లోకంలోనే అనేక రంగులు ఉన్నాయి నీకు, మరి ఆ లోకంలో బ్లాక్ అండ్ వైట్ అనుకున్నావా? దేవుడు చేసే ఈ లోకంలోని, ఈ విశ్వంలోని ఇన్ని రుచులు నీకు ఉంటే, ఇన్ని ఆనందాలు, ఇన్ని సౌఖ్యాలు నీకు ఇస్తే, పరలోకంలో ఎన్ని సౌఖ్యాలు తన వారసుడిగా నీ కోసం దాచి ఉంటాడు. ఏమండి అంటే మనం దేనికోసం ఆశగా ఎదురు చూడాలి? అందుకే అబ్రహాం ఎన్ని ఆకాశ నక్షత్రాలు చూసి, నేను లెక్కబట్టలేను ప్రభా, ఇదంతా ఎందుకు కానీ నీ లోకానికి ఎప్పుడు వస్తానో చెప్పు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము భూమి మీద ఉండి ఎదురు చూస్తున్నట్టు నేను వచ్చేస్తాను, ఈ ఆకాశ నక్షత్ర మండలాలన్నీ దాటుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాను. ఆ లోకం నాకు కావాలి, ఆ లోకం దాకా కావాలి, అక్కడికి నేను వెళ్ళాలి. అలాగే వాళ్ళందరూ ఎదురు చూశారటండి. అదే కదా బైబిల్ మనకి చెప్పింది. హెబ్రీ పత్రిక చూడండి, ఈ సందర్భంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు, దేనికి శిల్పి, నిర్మాణకుడు. ఏమండి ఆయన ఇంజనీర్ అటండి, ఆయన డిజైనర్ అటండి, ఆయన మొత్తం అంతా డిజైన్ చేశాడు, ఆర్కిటెక్ట్ ఆయనే అటండి. దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడునై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు, స్థిరముగా ఎల్లప్పుడూ నాశనము లేకుండా ఉండే ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. మనందరికీ విశ్వాసుల తండ్రి. నమ్ముతున్నావు ఇవన్నీ ఉన్నాయని? వాడు చూశాడు కాబట్టి ఇప్పుడు చెప్పాడు హబుల్ టెలిస్కోప్లో. నువ్వేమీ చూడలేదు, నమ్ము. నాన్న ఆకాశ సమూహాలు నేను పెట్టాను రా, ఆకాశ నక్షత్రాలను పెట్టాను రా, అందులో ఒకదాని నక్షత్రంగా ఇంకోటి పెద్దదిరా. ఏమండి మీరు చూశారు కదా నక్షత్రాల్లో, ఒకదానికంటే ఒకటి పెద్దది, రంగులో వేరు, ఆకారంలో వేరు. అంటే ఆకారం అంటే సైజులో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి తెల్లగా ఉంటే, ఒకటి ఎర్రగా ఉంటే, ఒకటి ఆరెంజ్ కలర్లో ఉంటే, నారింజ పండు రంగులో ఉంటే. ఏటండి ఈ రంగులు, ఏటండి ఆకారాలు అంటారా? బైబిల్ చెప్పిన నిజమేంటో చెప్పమంటారా? ఈ ఖగోళం గూర్చి అసలు మనిషి మెదడు ఆలోచన రాకముందే బైబిల్లో రాయబడిన ఒక అపురూపమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు మహాజ్ఞాని కదండి, మొదటి శతాబ్దంలో, నేటికి 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారండి దేవుని ద్వారా. ఏంటది? 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40-41 వచనాలు చూడండి. నక్షత్రాల గురించి రాస్తున్నాడు ఆయన. ఏమని? ఆకాశ వస్తు రూపములు కలవా? ఈయన ఎప్పుడు చూశాడు? టెలిస్కోప్ లేదే. పౌలు గారు అక్కడ టెలిస్కోప్లో చూసినట్టు మీరు ఉందా? విశ్వాసులకు తండ్రి కొడుకు, అబ్రహాం కొడుకు, నమ్మేడంతే విశ్వాసంతో. ఉన్నాయి ప్రభువా, నువ్వు అన్నావు కదా సర్వ సమూహమును నా చేతులే కలుగు చేశాను అంటే చాలా ఉన్నాయన్నమాట. ఉన్నాయి నాయన, నేను చేశాను. ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నీ కూడా ప్రవక్తల గ్రంథాల్లో మాటలే కదండి. మరి అన్ని ధర్మశాస్త్ర రూపంలో పౌలు గారు చదవలేదా? చదివాడు, నమ్మి అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపములు మహిమ. భూమి మీద దీనికి ఏముంది? గ్లో. చంద్రుడిదే ఉందండి వెలుగు. ఒకసారి ఆ వీడియో రెడీ చేయనా? ఏంటి ఒక్కొక్కటి మండుతున్నాయి కదండి, జ్వాలలు వస్తున్నట్టుగా. గ్రహాలు నిజంగా దాటుకుంటూ వెళ్తుంటే అండి, చిన్ని పెద్ద నక్షత్రాలండి అవన్నీ. ఆకారాన్ని బట్టి మనం చూస్తుంటే ఒక్కొక్క రంగు, ఏమండి ఒక్కొక్క ఆకారము కనబడుతుంది. అందుకే పౌలు గారు రాస్తున్నారు చూడండి, 2000 సంవత్సరాల నాటి మాట. ఏమని? ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. మహిమ అంటే వెలుగుగా కదా అనుకుంటారు మీరు, కనబడేది కంటికి. మహిమ అంటే మీ కంటికి కనిపించే తేజస్సు. మహిమ వేరు. భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు. సూర్యుడి దగ్గర నుంచి ఇంకా విశ్వంలోకి వెళ్ళిపోతున్నాడు చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఇక్కడ జాగ్రత్తగా చదవండి, వెరీ ఇంపార్టెంట్. ఆస్ట్రోనామికల్
వర్స్ ఇన్ ద బైబిల్, రెఫరెన్స్. ఏమండి, ఈ ఖగోళానికి సంబంధించి అస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రం, విశ్వశాస్త్రం యొక్క రహస్యాలు, టెలిస్కోపులు లాంటి అవకాశాలు పౌలు గారికి చూడకపోయినా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు రాయి నాయన, నాకు తెలుసు కదా, రాయి, నువ్వు రాయు, నేను చెప్తున్నాను రాయు. రాస్తున్నాడు. చెప్పు ప్రభా, చెప్పు, ఏం రాయమంటావు? రాయు. ఏం రాయొస్తావో తెలుసా? సూర్యుని మహిమ వేరుని రాయు, చంద్రుని మహిమ వేరుని రాయి నాయన. నక్షత్రాలు కనబడుతున్నాయే, అవన్నీ మెలమెలా మెరుస్తున్నాయి, అవి చిన్ను అనుకోవద్దు. మహిమ వేరు వాటిది. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. హ్యాట్స్ ఆఫ్ అండి బైబిల్, హ్యాట్స్ ఆఫ్, జోహార్ అనాలండి బైబిల్కి. ఏ శాస్త్రవేత్త ఉన్నాడప్పుడు? నిన్నగాక మొన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత, లేదా ఆర్యభట్ట కనిపించాడు ఏదో చిన్న టెలిస్కోప్, అది ఎంత దూరం చూసింది? విశ్వాంతరాలలో ఇంకేం తొంగు చూడలేదు, ఏదో కనిపించే నక్షత్రాలను చూశాడు ఆయన, అవునా? ఆర్యభట్టుడు. లేదా అంతకుముందున్న చిన్న చిన్న ఖగోళ శాస్త్రవేత్తలు, అరిస్టాటిల్ అటలు, ప్లాటోలు అటలు, వీళ్ళందరూ చూశారు. ఏమంటే, కానీ బైబిల్లో రాయబడిన మాట ఎంత సత్యమో అదే విశ్వరహస్యాలు గుట్టు. ఆ రోజే తెలిసిపోయిందండి. ఒక బైబిల్ చదవరికి అన్నీ తెలుసు, అందుకే బైబిల్ చదవండారా. బైబిల్ అంటే ఒక సామాన్యమైన గ్రంథం కాదు, అది ఈ ప్రపంచాన్ని శాసించే గ్రంథం. తెలియట్లేదు మూర్ఖులకి. బైబిల్ పట్టుకొని వెళ్తే ఎందుకు వచ్చారు మీరు బైబిల్ చెప్పడానికి? ఆడికేం తెలుసు అండి? ఒక బండ సామెత ఉంది, పందికేమి తెలుసు పన్నీటి వాసన అన్నారు, దానికేం తెలుసు? బురదలో దొరలేదు. ఈరోజు ఇంపైన వాసనను పట్టుకొని ప్రజలకు ప్రకటిస్తుంటే అర్థం కావటం లేదు ఈ దిక్కుమాలిన సమాజానికి. చదవండి బైబిల్లో రాయబడిన అపురూపమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రమునకును భేదము, చాలా డిఫరెన్స్ ఉందయ్యా. ఏంటబ్బా డిఫరెన్స్? అన్ని చూస్తే కింద నుంచి సీరియల్ సెట్లా కనబడుతున్నాయి మనకి. నక్షత్రాన్ని బట్టి సూర్యుడు అనుకోకండి, ఇక ఖగోళంలోకి వెళ్ళిపోయాడు చూడండి, విశ్వంలోనికి వెళ్ళిపోయాడు పౌలు. వెళ్ళి ఏమని చెబుతున్నాడు? నాయన, నక్షత్రాన్ని బట్టి, ఒక నక్షత్రానికి మగో నక్షత్రానికి మహిమను బట్టి భేదం, డిఫరెన్స్ ఉంది దానికి. ఒకసారి మరలా చూద్దాం ఆ వీడియోలో, ఎంత అద్భుతమైనది నిజంగా. వాటి సైజులు ఏమండి, సూర్యుని తర్వాత మనం చూడండి, సూర్యుని గ్రహం తర్వాత చూపించు ఒకసారి ఆ గ్రహాలన్నిటినీ కూడా. నేను చూపించిన వీడియోలో అది కాదు నేను చెబుతుంది యూనివర్సల్ స్టార్ సైజెస్. అదేనా మీరు వేసింది? ఓకే ప్లే. చూడండి, ఏది సూర్యుడు, ఏది వెనక్కి వెళ్ళు. ఏమండి? ఓకే ఇది కాదు, ఇది దాటి చూడండి ఎన్ని గ్రహాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కాదు, సూర్యుడు కాదు, వెళ్ళని బృహస్పతి దాటేసాం. ఎల్లో జైంట్ అనేసరికి మనది అది సన్ అండి, ఇది ఎల్లో డ్వాఫ్ అంటారు దీన్ని. ఓకే, ఇది మన సూర్యుడు. ఏమండి, ఇక్కడ నుంచి చూడండి, సిరియస్ ఏ, అబ్బో దాని తెల్లగా ఉందండి. ఇదేంటంటే ఎర్రగా ఆరెంజ్ కలర్. సూర్యుడు చూడండి, సూర్యుడు రంగు వేరుంది. దీని శక్తి చూడండి, దీని వైశాల్యం వేరు, దీని శక్తి వేరు, దాని రంగు వేరు. గ్రహాల్లోనే అంగారగ్రహం ఒకలాగుంది, భూమి ఒకలాగుంది, బృహస్పతి ఒకలాగుంది, ఏమంటే శనిగ్రహం ఒకలాగుంది, రంగులు. ఓకే, చూడండి ఇప్పుడు సూర్యుడేమో మనకి పసుపచ్చగా కనబడుతున్నాడు. ఆ పక్కనే మనకి సిరియస్ అనేది, ఇది ఒక నక్షత్ర కూటములో ఇది ఒక నక్షత్రం. అది చూడండి చాలా తెల్లగా పాలవలే కనబడుతుంది. ఈ పాలక్స్ అనేది ఆరెంజ్ కలర్లో కనబడుతుంది చూడండి. ఏమండి, అక్టోరస్ అని చెప్పని చూసారా, సప్తర్షి నక్షత్ర మండలంలోని కూటం అదొకటి చూసారా, ఇదొక రంగు, అది మండుతుంది. జ్వాలన్నీ ఇవన్నీ కూడా ఫైర్ బాల్స్, ఇవన్నీ తెల్లటి మంటలు, ఎర్రటి మంటలు. అప్పుడప్పుడు చూడండి మన గ్యాస్ వెల్డింగ్లో తెల్ల మంట, వైట్ ఫ్లేమ్, బ్లూ ఫ్లేమ్ ఎలాగైతే ఉందో ఈరోజు చూడండి నక్షత్రాల కూటములో ఈ ఏంటండి ఆకారాలు ఏంటి, ఇవన్నీ స్టార్స్ మర్చిపోకండి. ఇవన్నీ గోళాలు అనుకోకండి, గ్రహాలు అనుకోకండి. ప్రతి నక్షత్రం దగ్గరికి వెళ్తే చిన్నప్పుడు మనం గీసుకున్నట్టుగా ఒక కోణంలో ఉండదు నక్షత్రం అనేది. చిన్నప్పుడు మనం గీసుకున్నాం 5 కోణాలతో చుక్క. ఓకే నాన్న, కానీ నిజానికి నక్షత్రం అంటే గోళాలు అవన్నీ. సూర్యుడు కూడా, అది కూడా గుండ్రటి బంతి. ఏమండి, జ్వాలలు కక్కుతున్నది నా మీద కనబడుతుంది చూసారా, ఇగోండి ఇక్కడ ఎడం వైపు కనబడుతుంది చూసారా, జ్వాల బాల్, ఫైర్ బాల్. అలాంటి బాల్స్లో రంగుల బాల్స్ దేవుడు పెట్టాడండి. నక్షత్రాల బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా అంటే 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిందంటే ఎవడండి అనగలడు బైబిల్ తప్పని?
రానివాడు మూర్ఖుడు, తెలియనివాడు నోరు పారేసుకోవడం తప్ప. అందుకే బైబిల్ ముందు ఎవడు మాట్లాడలేడు. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్. బైబిల్ విశ్వవిద్యాలయం ప్రపంచానికి ఎప్పుడో నాసా శాస్త్రవేత్తలకి, ఎప్పుడో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA వాళ్ళకి సవాలు విసిరింది. రే, దేవుడు ఉన్నాడు రా పైన, ఈ విశ్వాన్ని కలుగు చేసింది దేవుడేరా. ఎవడో చెప్పిన ఒక అవిటివాడి మాటలు నమ్ముతారేంట్రా? ఎవడో లేడు ఈ విశ్వాన్ని కలుగు చేయడానికి, ఎవడో లేడని ఆ స్టీఫెన్ విలియం హాకిన్స్ లాడు చెప్పిన మాటలు నమ్ముతారేంట్రా? దుర్మార్గులారా, బైబిల్ చెప్పిన మాటలు నమ్మండి. మనందరి తండ్రి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. విశ్వాసం నమ్మాడు, అంతే, నమ్మాడు, కనిపించని దానిని నమ్మాడు. అదే కదా విశ్వాసం. ఫెయిత్ అంటే ఏంటో తెలుసు అర్థం? కనిపించని దానిని నమ్మడం కాదు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అని ఏదైతే బైబిల్ చెప్పిందో ఆ ఎవిడెన్స్, ఆ ప్రూఫ్, ఆ నమ్మికే ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే. హెబ్రీ పత్రిక 11:3లో రాయబడిన మాట చదవలసిన పని లేదు, ఇప్పుడు మీకు తెలుసు. దేవుని పిల్లలారా, అటువంటి నమ్మిక మీకు బైబిల్ పైన ఉంటే, దేవుడు రాయించిన గ్రంథంగా బైబిల్ని చదవగలిగితే ఈ విశ్వాంతరాళాలలోని రహస్యాలను గుట్టును విప్పొచ్చు, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. దేవుడు రాయించాడండి. అందుకే అండి నిజంగా ఈ నక్షత్ర మండలాల్లోనికి తొంగి చూస్తే ఆయన విశ్వం ఎంత అద్భుతంగా చేశాడు. అందుకే ఇప్పుడు రండి మరలా మన మాటకి. కీర్తన గ్రంథం 8వ కీర్తనలోని 3-4 వచనాలు ఏమంటున్నాడు అక్కడ? నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈరోజు మనం చూసాం, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ఎంత చిన్నవాడు మనిషి, ఎంత చిన్నవాడండి. అవును, చాలా చిన్నవాడు మనిషి, చాలా చిన్నవాడు కదా. ఓకే ప్రియులారా, ఈ నక్షత్ర మండలాలు నిజంగా వీటన్నిటిలోనికి మనం వెళ్ళగలిగితే దేవుడే తన బాహుబలము చేత, దేవుడే తన శక్తి చేత వీటన్నిటిని కలుగజేశాడు. అందుకే ఒక మంచి మాట రాయబడి చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియులారా. బైబిల్ ఎంత గొప్పది! 1-2 అండి, ఎంతమంది ప్రవక్తలు. ఈరోజు నా ప్రసంగం కోసం రాసి వచ్చిన మాటలు కావు కదా ఇవి, వేల ఏళ్ల నాటి మాటలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుతుందా? మీకు కనబడిందా ఈరోజేనా? ఎప్పుడైనా పైకి చూస్తేనేమో చీకట్లో, పగల ఎలాగా సూర్యకాంతిలో మనకు కనబడదు, చుక్కలు ఉంటాయి అక్కడే కానీ కనబడవు మనకి. పోనీ రాత్రి ఏమోనండి, ఏదో మొత్తానికి సీరియల్ సెట్ లాగా తెల్లగా మనకు కనబడుతున్నాయి. అదేనా అనుకుంటున్నారా? కాదర్రా, ఆయన మహిమ ఆకాశ మండలం. నువ్వు నక్షత్ర మండలం, పాలపొంత నక్షత్ర మండలం అన్నావు నువ్వు. అలాంటి మండలాలు కోటాను కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా చూడు నాయన, ఒక నక్షత్రం మండలాలు అనేకమైనవి, నువ్వు లెక్క పెట్టలేని మండలాలనే నేను ఒక చిన్న ఆకాశాన్ని చేసి ఒక మండలంలో పెట్టాను. దాన్ని దేవుడు మండలంలో పెట్టాడు వాటన్నిటిని, మండలంలో పెట్టాడటండి వాటన్నిటిని. అదే అంటున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. ఇక భూమి ఆయన ప్రభావంతో ఎలా ఉందో మనకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఆకాశం ఆయన మహిమ ఎలా ఉంది? ఇక సూర్యుడు సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతుంది మనకి. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలం అంటున్నాడు. చూడండి, ఈ విశ్వాంతరాల అవతల ఆయన బలం ఉందండి. నిజానికి ఈరోజు భూమి మీద సూర్యకాంతి లేకపోతే జీవి మనుగడ లేదండి. ఉందని ఏ శాస్త్రవేత్తని చెప్పగలని? ఇట్స్ అ ఛాలెంజ్. జీవం అంటున్నాడు. వెలుగే జీవమయ్యా. దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? వెలుగు నేను, ఐఎమ్ లైట్. యేసు ప్రభు వచ్చి నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు. దేవుడు ఈ లోకానికి కాంతి అన్నాడు, వెలుగు అన్నాడు. లోకమునకు వెలుగై ఉండెను అన్నాడు. ఈ లోకంలో నువ్వు అనుభవించే ప్రతిదీ నువ్వు జీవించడానికి ఎలా వచ్చిందో తెలుసా? ఆ వెలుగు వలనే. నువ్వు వేసే బట్ట, నువ్వు తినే తిండి, నువ్వు వాడుకునే ప్రతిదీ కూడా వెలుగు వలనే వచ్చింది. సూర్యుడు కానీ ఆగిపోతే చచ్చావన్నమాటే. నక్షత్రాలు ఆగిపోయాయంటే ఈ లోకం బూడిదైపోయిందన్నమాటే, భస్మమైందన్నమాటే. కాంతిలో ఉందంతా, వెలుగులో ఉందంతా. ఆ వెలుగులో జీవం ఉంది. 36వ కీర్తన చూడండి, ఒక అద్భుతమైన మాట. కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన
9వ వచనంలో చూడండి ఎంత అద్భుతమైన మాట. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట. ఇవన్నీ వెలిగించడానికి ఎవరండి పవర్ సప్లై చేస్తుంది? ఎవరు? పెళ్ళికి ఒక రోజు సీరియల్ సెట్లు పెట్టించుకుని బిల్లు వస్తుంది తర్వాత, బాబు ఏంటంటే బిల్లు అండి, మరి సీరియల్ సెట్లు వెలిగించారు రోడ్డు అంతా, అయితే డీజిల్ ఖర్చు అయినా నువ్వు భరించాలి, లేదా కరెంటు బిల్లు అయినా నువ్వు కట్టాలి. ఎనర్జీ. ఏమండి, ఎంత విలువైన, ఎంత విశాలమైన, ఎంత అసంఖ్యాకమైన నక్షత్రాలను మండలాలను మండిస్తున్నాడే. ఈ వేడెక్కడది, వెలుగెక్కడది, శక్తి ఎక్కడది? ఆయనలో ఉంది. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవ ఊట ఊరుతుందది. జీవం అనగానే వెలుగు. నీ వెలుగు పొంది, నీ వెలుగు అంటే నడుచండి, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. అదే మేము వెలుగు చూస్తున్నాం. లేకపోతే ఈ వెలుగు మాకేం కనబడుతుంది? ఈ వెలుగు మాకేం తెలుసయ్యా? నువ్వు కదా వెలుగంటే ఏంటో మాకు చూపించావు, ఈ వెలుగు ద్వారా మమ్మల్ని బతికించావు. ఈరోజు వెలుగు లేకపోతే భూమి మీద జీవి అనేది లేదు. అదే ఫోటోసింథసిస్ అంటాం కదా, కిరణజన్య సంయోగ క్రియ. ఈ పచ్చదనం, ఈ మొక్కలు, పక్షులు బతకాలన్నా, జంతువులు బతకాలన్నా, అరణ్యాల్లో ఏ జీవులు బతకాలన్నా, జీవరాశి బతకాలన్నా వెలుగు మూలం. వెలుగు వలన పచ్చదనం వస్తే, పచ్చదనం వల్ల ఆహారం నీకు తయారైతే, ఆహారం నుంచి చెట్లు అన్నీ కావలసినవంతా కూడా నువ్వు తిని బ్రతుకుతున్నావు. ఇదంతా వెలుగు వలనేనయ్యా. నీ వెలుగు పొందియే మేము వెలుగును చూచుచున్నాము అంటున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ కదండి బైబిల్కి. ఏమండి, ఇవన్నీ ఊహించి చెప్పింది కాదండి బైబిల్లో. ప్రపంచ విశ్వ రహస్యాలను ఎరిగిన వాడుగా క్రియేటర్ తెలుసు కాబట్టే ఆయన చెబుతున్నాడు, ఈ కాంతి ఎక్కడిది, ఈ వెలుగు ఎక్కడిది? నా దగ్గర నుంచి ప్రసరిస్తుంది, నా చేతులతో కంట్రోల్. ఈ విశ్వాన్ని నా చేతితో చేశానే, పరిభ్రమిస్తుంది కూడా నేనే. వాటిని కంట్రోల్ చేస్తుంది నా స్వాధీనం, నా వలన నడిపింపబడుతున్నాయి అవన్నీ. ఒక్కసారి ఖగోళంలోకి తీసుకెళ్తాను. న్యాచురల్ ఫొటోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమండి, హబుల్ స్పేస్ టెలిస్కోప్ నిజంగా విశ్వాంతరాలలోనికి వెళ్ళిన తర్వాత అండి, ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఆయా నక్షత్ర మండలాలు ఎంత దూరాలలో ఉన్నాయో అవన్నీ కూడా మీకు కనబడతాయండి. అది ప్రాక్టికల్గా ఈరోజు మీరు ఈ నేత్రాలతో మీరు చూడలేకపోయినా ప్రపంచ నేత్రంగా ఈరోజు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఉందే, దాని ద్వారా దేవుడు నిజంగా మనకు చూపిస్తున్నాడండి. ఆ మహానుభావుడు ఎంత చేశాడా స్ట్రక్చర్ మన కోసం, నీకోసమే. ఇదంతా దేనికోసం? ఆయన రూపంలో ఉన్న నరుడైన నీకోసం. అవునా? వెళ్ళిపోదాం, తీసుకెళ్తాను మిమ్మల్ని విశ్వాంతరాలలోనికి. ఓకే, ఇప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్లో మరి చూపించిన అద్భుతమైన దృశ్యాలు. ఓకే, ఇది కూడా చూడండి జాగ్రత్తగా. ద బబుల్ నెబ్యులా. ఏమంటే అది ఎంత కాంతి దూరంలో ఉందో తెలుసండి. చూడండి, 8,000, నువ్వు డిమ్ చేసేస్తే కొంచెం ముందుకెళ్ళు, 8,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. ఆహా, ఏంటండి ఆ విశ్వంలో నక్షత్ర కూటమి ప్లే కనబడుతుంది. చూడండి, కనబడుతుంది మనకి నక్షత్ర మండలాలు. ఇదేంటే కోన్ నెబ్యులా, చూసారు, కోనాకారంలో మనకు కనబడుతుంది, ఒక ఐస్ క్రీమ్ ఆకారంలో. అది 3,000 కాంతి సంవత్సరాల దూరంలో. ఇవన్నీ రకరకాల డైరెక్షన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో కాదు, 360 డిగ్రీస్ డైరెక్షన్లో భూమి మీద 360 డిగ్రీలలో నువ్వు చూస్తే అన్ని ప్రాంతాల్లో ఆయా దూరాల్లో కనబడుతున్న నక్షత్రాలు. ఏంటండి ఆ ఎరుపు, ఏంటండి ఆ మిలమిలా మెరిచే, ఇవి ఆర్టిస్ట్ వేసిన బొమ్మలు అనుకున్నారా? లేదండి, ట్రూ యూనివర్సల్ ఇమేజెస్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిందండి. ఫోటోషాప్లో తయారు చేసినవి కావు ఇవి, రంగులు వేసింది కాదు ఇది. అదిగోండి 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ద బగ్ ఆఫ్ నెబ్యులా, ద బటర్ఫ్లై నెబ్యులా. నెబ్యులా అంటే నక్షత్రాలు, ఇవన్నీ కోటాను కోట్ల నక్షత్రాల కూటమి ఆ కాంతులలో. ఎవడో టార్చ్ లైట్ వేసాడు అనుకున్నారు అక్కడ? ఇది కూడా చూడండి, మనలాంటిది, ఇంచుమించు మనలాంటి గెలాక్సీ. ఇది ఎంతండి ఇది? 4 పక్కన ఎన్ని సున్నాలండి? వాబోయ్, లక్షల కాంతి సంవత్సరాల దూరంలో సేమ్ మన పాలపంత నక్షత్ర మండలం చూసారే, అలాగే కనబడుతుంది కదండి విశ్వంలో. మళ్ళీ దాని చుట్టూ చిన్న 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 గ్రహాలు. దీన్ని మాత్రమే ఫోకస్ చేశారు వాళ్ళు. ఓకే, ప్లే చూడండి. సౌండ్ పెట్టినాను, పర్లేదు, సౌండ్ పెట్టు. ఏంటండి, కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో కనబడుతున్న ఈ స్పైరల్ ఆకారంలో కనబడుతున్నవన్నీ నక్షత్ర మండలాలు. ఆ గులాబీ రంగులేంటి, ఏమండి అవన్నీ ఏంటి తెలుసా? అవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఆ చుట్టూ ఆ గ్రహాల నుంచి, నక్షత్రాల నుంచి వెలువడే గ్యాసెస్ అంటారు దాన్ని, గ్యాసెస్.
రకరకాల గ్యాసెస్ ఉంటాయండి ఈ విశ్వంలో. అవి నీలం రంగులోను, ఎరుపు రంగులోను, ఏమండి పసుపు రంగులోను మనకు కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ ఒరిజినల్గా ఈరోజు స్పేస్లో ఏంటండి, ఒక పెద్ద ఆమ్లెట్లా కనబడుతుంది కదా మనకి, ఒక దోశలా కనబడుతుంది కదా మనకి. ఇది ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి అందులో. కొన్ని వేల వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది మనకి. ఆ కింద చూడండి, దూరం కూడా కనబడుతుంది మనకి. అదిగోండి నక్షత్ర మండలం కూడా మనకు కనబడుతుందండి. ఆ రంగులు ఏంటండి, ఆ దూరాలు ఏంటండి, ఇవన్నీ ఆయన చేతులే చేశాయా? అవునండి. అంటే ఆయన ఆర్టిస్టా? ఎన్ని రంగులు వాడాడండి ఆయన, ఎంత అద్భుతమైన రంగులు శిల్పండి. తాత్కాలికంగా భూమి మీద ఉండడానికి ఈ అందాలమైన విశ్వాన్ని మనకు కలుగజేసిస్తే దేనికోసం ఆశపడుతున్నారు చెప్పండారా? భూమి మీద బ్రతికి చిన్న ఆయుష్కాలం కోసం మీరు తప్పిస్తున్నారా? లేదా ఇదిగోండి విశ్వంలోనికి వెళితే ఆ రంగులు, ఆ లోకాలు, ఆకాశ మహాకాశములు, ఆయన చేతి ద్వారా ఆయన చేసిన ఆ మహా ఆకాశాన్ని ఆయన పరిచిన విధానం చూడండి. ఆహా, ఏంటండి ఈ రంగు. అవన్నీ గ్యాసెస్ అండి, గ్యాసెస్. ఆ నక్షత్రాల కాంతి నుంచి వెలువడుతున్న ఏమండి ఆ గ్యాసెస్నే మీకు ఒక రంగులలో కనబడుతుంది. ఏంటి మేఘాలు అనుకున్నారు? అవి మేఘాలు కావండి. దాని చుట్టూ ఆవరించిన దట్టమైన వాయువులు, గ్యాసెస్, పొగ. ఆ పొగని నిజంగా ఫోటో తీసినప్పుడు విశ్వ రహస్యాలు ఏంటి. అందుకే ఏం పేరు పెట్టాను, ఇట్స్ అ మ్యాజికల్ జర్నీ ఇన్ టు ద యూనివర్స్. అంటే విశ్వాంతరాలలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తానని ప్రయాణం. ఆర్టిస్ట్కి గీసిన అన్యాచురల్ బొమ్మలు కాదు, న్యాచురల్గా మన తండ్రి ఈ విశ్వంలో భూమిని నిలబెట్టడానికి మాత్రమే చేసిన అతిపెద్ద స్ట్రక్చర్ విశ్వం. ఎంత పెద్ద విశ్వాన్ని దేవుడు చేశాడా? హ్యాట్స్ ఆఫ్ అండి దేవుడికి. ఆ మహానుభావుని ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు చూస్తామో తెలియదు, కానీ మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత చిన్నవాళ్ళం, ఎంత తొంగి చూడాలండి విశ్వంలో నిన్ను చూడడం కోసం. నువ్వు కనబడతావు ఆయన దృష్టికి. ఎస్, కనబడతావు. నువ్వు కనబడుతున్నావు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రారంభంలో మొదటి ఎపిసోడ్లో మీకు చెప్పాను, భూమి మీద నుంచి యెహోవాను కనుగొన్నవారు ఎవరు? ఉన్నదా? వెతుకుతున్నాడు ఆయన. అవునండి, వెతుకుతున్నాడు ఆయన. కీర్తనల 14 చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 14వ కీర్తనలోని 2వ మాట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి, అంటే ఈ గ్రహాలు దాటి, ఈ నక్షత్ర మండలాలు దాటి, ఈ మహావిశ్వం యొక్క దాటి, ఈ రంగులన్నిటినీ దాటి పైనున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి నువ్వు కనబడుతున్నావా? ఆయన నేత్రం ఎంత పెద్దది. విశ్వం ఎంత పెద్దదైతే ఆ విశ్వాన్ని కలుగు చేసిన ఆయన ఎంత పెద్దవాడు, ఆయనకున్న కన్ను ఎంత పెద్దది. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు. నన్నా ఎప్పుడు చూస్తాడో తెలుసా? నువ్వు ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆయన కోసం ప్రకటిస్తున్నప్పుడు, నువ్వు ఆయన గురించి గొప్పగా ఈ సమాజానికి ప్రకటిస్తున్నప్పుడు పొంగిపోతుంటాడండి నీ తండ్రి. వీటిని చూపించే సాక్ష్యాలుగా నిజంగా నా తండ్రి ఉన్నాడని, దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంటావే, అప్పుడు దేవుడు నా కొడుకు, హీఈస్ మై సన్, నా కుమారుడు, నన్ను వెతికాడు వివేకంతో, నన్ను తెలుసుకున్నాడు. మరి ఈ శాస్త్రవేత్తలు తమ జ్ఞానము చేత దేవుడిని ఎరుగకున్నారండి. వాళ్ళు తమ జ్ఞానము గొప్పదనుకుని విశ్వంలో దేవుడే లేడని ఒక పిచ్చి మాటలో, పిచ్చి మాయలో బ్రతుకుతున్నారండి ఈ సన్నాసులందరూ కూడా. ఓకే, ఈ జర్నీ ఎక్కడితో ఆపుతాం? ఇంకే జర్నీ మనది అవ్వలేదు. ఈ విశ్వ రహస్యాలు గుట్టు విప్పి మరిన్ని రహస్యాలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను విశ్వంలోకి. ఓకే, అంటిల్ దెన్ బైబిల్ చదువుతూ ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ మహాప్రజ్ఞ చేత విశాలమైన విశ్వాన్ని పరిచి అందులో ఎన్నిక లేని మమ్ములను మీరు కని మీ రూపాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. ఎంత ధన్యులమో మేము. మిమ్మల్ని గూర్చి ఆలోచన చేసి మీ వద్దకు వచ్చి మీ మహత్యాన్ని ఈ కళ్ళతో ఆత్మగా మేము చూడగలుగుటకు మందరిని బలపరచండి. ఎంతమంది నీ పిల్లలు ఈ మాటలు విన్నారో మీ అందరి విశ్వాసము, భక్తిని మరింతగా వాళ్ళు పెంచుకొని మీ అందు భయభక్తులు కలవారుగా బ్రతికి విశ్వాసుల వలె వారు జీవిత కాలాన్ని కొనసాగించుటకు వారందరినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.